కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక శాఖలు ఉన్నాయి, అనేక విభాగాలు ఉన్నాయి. ఆ విభాగాలకు సంబంధించిన కార్యాలయాలు రాష్ట్రాల ప్రధాన కేంద్రాల్లో పెడతా ఉంటుంటారు. ఇప్పుడు అమరావతి రాజధాని అని అంతకుముందు పెట్టడానికి ముందుకొస్తే అప్పట్లో వాళ్ళకి మిగతా వాళ్ళకి 20 లక్షలకి 25 లక్షలకి ఇచ్చిన భూమి అప్పుడు వాళ్ళకి 4 కోట్ల రూపాయలు పెట్టారు అన్నటువంటి కారణంగా ఆగారు వాళ్ళు. అది చివరిలో వివాదాల సమయం. ఇప్పుడు అది పరిష్కారం అయిపోయింది. ఇంకోటి ఆ తర్వాత జగన్ వచ్చాక మొత్తం అసలు ఇవేమి ఇక్కడికి రాలేదు. ఎందుకంటే రాజధాని ఎక్కడన్నా తేల్చుకోకపోవడం 5 ఏళ్లలో, వైజాగ్ అని వీళ్ళు చెప్పడం, మళ్ళీ ఆ తర్వాత బిల్లు విత్డ్రా చేసుకోవడం, దాంతో ఆగిపోయింది. ఇప్పుడు వచ్చేటప్పటికి అమరావతి కేంద్రంగా జరగబోతున్నటువంటిది రాజధానికి సంబంధించినటువంటి వ్యవహారం. ఇందులో నిర్మాణాలు ఆల్రెడీ ప్రారంభం కావడంతో పాటుగా ఇక చట్టబద్ధంగా రాజధానిగా ఉండిపోబోతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర సంస్థలు ఎవరెవరైతే అంతకుముందు ఓకే చెప్పి ఆగిపోయారో వాళ్ళందరితో ఇప్పుడు సిఆర్డీఏ అధికారులు సంప్రదింపులు చేస్తున్నారు. ఇట్లాగా మీ భవనాలు కట్టండి, మీ ఆఫీసులు ఇక్కడ పెట్టండి అన్నటువంటిది. తద్వారా నేను మొన్ననే చెప్పా, ఇప్పుడు ఖచ్చితంగా కేంద్ర కార్యాలయాలను వస్తే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ కట్టుకుంటే చాలు, చాలా పెద్ద డెవలప్మెంట్ ఉంటుంది. హైదరాబాద్ డెవలప్మెంట్లో కేంద్ర సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయని ఇప్పుడు ఆ దిశగా అడుగులు ఆరంభమైన చాలా శుభ పరిణామం.